అందరికీ హ్యాపీ రాఖీ. ఇంకా మా అన్న వాళ్ళకైతే రాఖీ కట్టేశాను. ఇంకా వాళ్ళైతే నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారనమాట. తర్వాత నా బ్యాడ్ లక్ ఏంటో ఏమో కానీ నాకైతే రాఖీ రోజు ఎగ్జామ్ ఉండే, ఫుల్ ట్రాఫిక్ ఉండే. అసలు ఎగ్జామ్కి నేను వెళ్తానో లేదో అనుకున్న. మొత్తానికైతే ఎగ్జామ్కి వెళ్ళేసి రాసైతే వచ్చాను. మా తమ్ముడు వీడు హాస్టల్లో ఉంటాడు, వాడికి నేనే ప్రతిసారి వెళ్ళి కడతానమాట. ఈసారి నాకు ఎగ్జామ్ ఉండడం వల్ల మా అక్కనైతే వెళ్ళి కట్టింది. నేను ఎగ్జామ్కి వెళ్ళి వచ్చే వరకు అయితే ఇంకా అందరు వచ్చారనమాట రాఖీ కట్టడానికి. ఇంకా వాళ్ళు మా డాడీకి కట్టేశారు, నేను కూడా కట్టాను అనమాట. మా అక్క వాళ్ళు అయితే పెద్ద పెద్ద రాఖీలు తెచ్చారు మా డాడీకి. ఎవ్రీ టైం చాలా పెద్ద రాఖీస్ అయితే తీసుకొని వస్తారు. ఇంకా మొత్తానికైతే అయిపోయింది. మా మమ్మీ అయితే వాళ్ళకి శారీస్ అయితే పెట్టింది. నేను మా అక్క మా చెల్లెనైతే ఇంకా నైట్ అయితే మా తమ్ముళ్ళకు మా అన్నలకు అయితే కట్టేసాను అనమాట. అందరు డ్యూటీస్కి వెళ్ళి నైటే వస్తారు. సో ఇంకా నైట్ కట్టేసాము. వాళ్ళైతే మా కోసం గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు. హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్, ఇంకా హ్యాండ్మేడ్ బ్రాస్లెట్ అయితే మా కోసం అరకు నుంచి మా అన్ననైతే తీసుకొని వచ్చాడు. మా అన్న వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్కి అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము.